Hello aspirants, this is Nitin. Welcome to Takshashila Teachers Academy. Audio Jungle. సో మనము చెప్పుకున్నట్టే ఇప్పుడు ఇంకొక టెట్ పేపర్ 2024 టెట్ పేపర్ని మనం అనాలిసిస్ చేద్దాం. సో అందరూ అంటుంటారు ఇది చాలా చాలా ఈజీ పేపర్ అని. ఒకసారి చూద్దాం క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏ టైప్ క్వశ్చన్స్ వచ్చాయి అవి ఎలాబొరేట్గా చూద్దాం. ఫస్ట్ యాజ్ యూజువల్గా మనకు ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాడు. సో మనం అనుకున్నట్టే ప్యాసేజ్లు అన్నీ కూడా సపరేట్గా మళ్ళీ నేర్చుకుందాం. ఓకే చూద్దాం. సో చూడండి, ఎవ్రీవన్ అండర్స్టాండ్స్ మదర్ టంగ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎవ్రీవన్ అండర్స్టాండ్స్ మదర్ టంగ్ అని ఇచ్చాడు. సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసేజ్. డైరెక్ట్ అడిగాడు వాడే ప్యాసేజ్లో ఇవ్వమని. సో ప్యాసేజ్లో ఏం చేస్తాం మనం, ఈ మదర్ టంగ్ అనేది మనకు సబ్జెక్ట్ లాగా అవుద్ది. మదర్ టంగ్ ఇక్కడ చూడండి అండర్స్టాండ్స్ అని ఉంది కదా. సో ఇదేంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ఏమవుద్ది మనకి, నార్మల్గా చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈజ్ ప్లస్ వర్బ్ 3 వస్తుంది కదా. ఈజ్ ప్లస్ వర్బ్ 3 వస్తుంది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి. చూడండి ఇక్కడ హ్యాస్ బీన్ ఉంది, సో ఆటోమేటిక్గా ఇది రాంగే. ఇక్కడ మళ్ళీ హ్యాడే ఉంది, ఇది కూడా రాంగే. ఇక్కడ వాజ్ ఉంది, ఇది కూడా రాంగ్. సో మనము క్వశ్చన్ డైరెక్ట్ చూస్తూ ఆన్సర్ పెట్టేయచ్చు. ద ఆప్షన్ ఈస్ మదర్ టంగ్ ఈజ్ అండర్స్టూడ్ బై ఎవ్రీవన్. మదర్ టంగ్ ఈజ్ అండర్స్టూడ్ బై ఎవ్రీవన్. సో చాలా చాలా ఈజీ క్వశ్చన్. మీకు ఇంత ఈజీ క్వశ్చన్స్ రావాలంటే అదృష్టం ఉండాలి. అండ్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద పార్ట్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. సెంటెన్స్లో ఎర్రర్ ఎక్కడ ఉందో అది ఐడెంటిఫై చేయమంటున్నాడు. చూద్దాం. రమేష్ వాస్ అన్హ్యాపీ. ఫస్ట్ ఏమిచ్చాడు? రమేష్ వాస్ అన్హ్యాపీ దట్ హీ వుడ్ నో అటెండ్ ద బర్త్డే పార్టీ. దీంట్లో చూడండి రమేష్ వాస్ అన్హ్యాపీ కరెక్ట్, అక్కడికి మీనింగ్ కరెక్టే ఉంది, అన్హ్యాపీగా ఉన్నాడు. అండ్ దట్ హీ వుడ్ నో, మళ్ళీ చూడండి ఇక్కడ అన్హ్యాపీ అని ఇచ్చి నెగిటివ్ మీనింగ్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ నో అని యూజ్ చేశాడు. సో ఎలా ఉంటుందా? ఉండదు. ఏదో ఒకటేసారి మనకు నెగిటివ్ లైన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ వచ్చేది కాబట్టి సో ఏ పార్ట్ కరెక్ట్? సో ఈ పార్ట్లో మిస్టేక్ ఉంది, ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ నాట్ ఏ పంక్చుయేషన్ మార్క్. పంక్చుయేషన్ మార్క్ కానిది అంటున్నాడు. మీకు తెలిసే ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ ఒక పంక్చుయేషన్ మార్క్కి, కామా తెలిసే. హ్యాష్ ట్యాగ్. హ్యాష్ ట్యాగ్ మీరు ఇన్స్టాగ్రామ్ బాగా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో హ్యాష్ ట్యాగ్ అనేది ఒక పంక్చుయేషన్ మార్క్ కాదు, కోలన్, ఇది పంక్చుయేట్ మార్క్ అవుద్ది. సో హ్యాష్ ట్యాగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పంక్చుయేట్ మార్క్ కానిది అన్నాడు, నాట్ ఏ పంక్చుయేట్ మార్క్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An economic crisis may have tremendous consequences for our global security. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. పిక్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రెమెండస్. ట్రెమెండస్ అంటే అర్థం ఏంటి అని అడిగాడు. అండ్ ఎకనామిక్ క్రైసిస్ మే హ్యావ్ ట్రెమెండస్ కాన్సిక్వెన్సెస్ అంటే మనకు భారీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, పర్యవసనాలు ఉంటాయి అంటున్నాడు ఫర్ గ్లోబల్ సెక్యూరిటీ. సో భారీ పర్యవసనాలు అన్నాడు, దాని మీనింగ్ అడిగాడు కదా. సో దీంట్లో చూస్తే ఇప్పుడు మోడెస్ట్, ఇన్సిగ్నిఫికెంట్, స్లైట్ అంటే కొంచెం, ఇన్సిగ్నిఫికెంట్ అంటే అంత ప్రాముఖ్యం లేనిది, మోడెస్ట్ అంటే సరళమైనది అలా కదా. సో ద కరెక్ట్ మీనింగ్ ఈస్ ఎనార్మస్. ఎనార్మస్ అన్న ట్రెమెండస్ అన్న భారీగా అంటే ఒక పెద్ద ఎత్తున. సో ఏమంటున్నా, ఎకనామిక్ క్రైసిస్ వస్తే హ్యావ్ ట్రెమెండస్ కాన్సిక్వెన్సెస్, పెద్ద కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్తున్నాడు. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఎనార్మస్. చూడండి చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ద ఫోన్ డాష్ కెన్ యూ ఆన్సర్ ఇట్ ప్లీజ్. ఏమన్నాడు? ద ఫోన్ డాష్ కెన్ యూ ఆన్సర్ ఇట్ ప్లీజ్. ఈజీగా చెప్పగలుగుతారు. ఫోన్ ఏం చేస్తుంది, మనం దాన్ని ఆన్సర్ చేయు అంటే దాన్ని లివ్ చేయన్నట్టు అంటున్నాడు కదా. సో ఎప్పుడు అంటాం? ఫోను రింగ్ అవుతూ ఉన్నప్పుడు కదా. సో కంటిన్యూషన్ మోడ్లో ఉన్నప్పుడు కాబట్టి సో ఆప్షన్ ఏమవుతుంది? ద ఫోన్ ఈజ్ రింగింగ్. సో ఆప్షన్ ఎక్కడ ఉంది? ఈజ్ రింగింగ్. ఇక్కడ మీకు కెన్ యూ ఆన్సర్ ఇట్ ప్లీజ్ అంటే దాన్ని లివ్ చేయు అన్నట్టు అంటున్నాడు కదా, ఆన్సర్ చేయమంటున్నాడు కదా. సో అప్పుడే మీకు అర్థం కావాలి అది ఫోన్ రింగ్ అవుతూ ఉంది అన్నట్టు. సో ద ఫోన్ ఈజ్ రింగింగ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుద్ది. ఇది కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్. ద జపనీస్ హ్యావ్ యాక్టెడ్ కామ్లీ అండ్ డెలిబరేట్లీ. ఏమంటున్నాడు? జపనీస్ వాళ్ళు హ్యావ్ యాక్టెడ్ కామ్లీ అండ్ డెలిబరేట్లీ, వాళ్ళు వర్క్ చేశారు అని అంటున్నాడు. సో దీంట్లో చూస్ ద అపోజిట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ డెలిబరేట్లీ. డెలిబరేట్ అనే వర్డ్కి అపోజిట్ మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, పర్పస్ఫుల్లీ, కాన్షియస్లీ, ఇంటెన్షనల్లీ, క్యాజువల్లీ. డెలిబరేట్గా దీనికి అపోజిట్ ఏంటి? క్యాజువల్లీ. డెలిబరేట్గా అంటే ఖచ్చితంగా అన్నట్టు.
సో పర్పస్ ఉద్దేశపూర్వకంగా, కాన్షియస్ అంటే మనం కాన్షియస్గా ఉండి చేసేది, ఇంటెన్షనల్ అన్నా కూడా ఉద్దేశపూర్వకంగానే. సో ఈ డెలిబరేట్లీ అనే మీనింగ్కి వాడు ఏమడిగాడు, అపోజిట్ మీనింగ్ అన్నాడు. ఈ మూడు ఒక రకంగా ఏమవుతాయి, మనకు సినోనిమ్స్ అవుతాయి. ఈ మూడు కూడా సినోనిమ్స్ అవుతాయి. సో అపోజిట్ మీనింగ్ ఏమవుతుంది, క్యాజువల్లీ, సాధారణంగా అనేది మనకు అపోజిట్ వర్డ్ అవుద్ది. నెక్స్ట్ చూడండి, ఇట్ విల్ బి ఈజియర్ టు రీడ్ ఇఫ్ యూ డాష్ ద లైట్. ఏమంటున్నాడు, ఇట్ విల్ బి ఈజియర్, ఈజీ ఉంటుందా ఇఫ్ టు రీడ్ ఇఫ్ యూ డాష్ ద లైట్. సో నువ్వు లైట్ని ఏం చేస్తే ఈజీగా ఉంటుంది అని అడుగుతుండు. మీకు చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్విచ్ ఆన్, లైట్లో స్విచ్ ఆన్ చేసుకుంటే నీకు చదవడం ఈజీగా ఉంటుంది అని అంటున్నాడు. సో దీంట్లో ఈ ఫ్రేజల్ వర్బ్స్, ఇంత ఈజీ ఫ్రేజల్ వర్బ్స్ ఇస్తాడని కూడా ఎవరు అనుకోలేదు. స్విచ్ ఆన్ ఎవరికైనా తెలుసు స్విచ్ ఆన్ చేయమని. సో నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆప్షన్ దట్ బెస్ట్ ఎక్స్ప్రెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఈట్ లైక్ ఎ బర్డ్. ఒక ఇడియం ఇచ్చాడు, ఏంటి, ఈట్ లైక్ ఎ బర్డ్ అని ఒక ఇడియం ఇచ్చాడు. ఈ ఇడియంకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అన్నాడు. ఈట్ లైక్ ఎ బర్డ్ అంటే ఏంటిది అంటే ఒక బర్డ్ లాగా తినడం. బర్డ్స్ ఎలా తింటాయి, వాటితో కంపేర్ చేసుకుంటే, వాటి పర్సనాలిటీతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ తింటాయి. సో ఈట్ లైక్ ఏ బర్డ్ అంటే చాలా తక్కువ తినడాన్ని ఈట్ లైక్ ఏ బర్డ్ అంట. సో ఈట్ ఎ వెరీ లిటిల్, ఈట్ ఎ వెరీ లిటిల్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఈట్ ఏ లాట్ కాదు, ఈట్ ఫాస్ట్ కాదు, ఈట్ స్లోలీ కూడా కాదు. ఈట్ లైక్ ఏ బర్డ్ అంటే చాలా తక్కువ తినడం, చాలా తక్కువ తినడం. ఇడియమ్స్ కూడా చాలా ఈజీ ఇడియం ఇచ్చాడు. అందుకనే ఈ టెట్లో చాలామంది బెస్ట్ స్కోర్ చేశారు. 130లు చాలామందికి వచ్చాయి, 140లు చాలామందికి వచ్చాయి. అంత స్కోర్ రావడం అన్నది భలే. చూడండి, చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. దీంట్లో ఏమన్నాడు, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్, రాంగ్గా ఉన్న వర్డ్ ఏంటి అని అడిగాడు. డైలెక్ట్ కరెక్టే ఉందిగా. డైలెక్ట్స్ అంటే ఏంటిది, భాషా ప్రయుక్త ప్రాంతాలను ఏమంటారు, డైలెక్ట్స్ అంటారు. వర్నాక్యులర్, వర్నాక్యులర్ అంటే ఆ రీజనల్లో మాట్లాడే లాంగ్వేజ్. ఒక రీజియన్ తీసుకుంటే ఆ రీజియన్లో మాట్లాడుకునే లాంగ్వేజ్ని వర్నాక్యులర్ అంటారు. ఇది కూడా కరెక్టే ఉంది. టంగ్, టంగ్ అంటే ఇక్కడ భాష అని ఒక రకంగా. ఇవన్నీ మీనింగ్ చూస్తే టంగ్ అంటే భాష అని. ఇక్కడ చూడండి అట్టరెన్స్. సో కరెక్ట్ ఇన్కరెక్ట్ వర్డ్ ఏంటిది, అట్టరెన్స్. ఇక్కడ ఏం రావాలా, UTTERANCE రావాలి. ఏంటి అట్టరెన్స్ అంటే CE రావాలి, అంటే ఉచ్చారణ కదా. అటరెన్స్ అంటే ఉచ్చారణ, ఇక్కడ SE ఇచ్చాడు. సో మనకు ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూద్దాం, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. వీటిని ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ లాగా సెట్ చేయమన్నాడు. ఏమేమి ఇచ్చాడు చూద్దాం. స్వామి సెడ్ దట్, స్వామి సెడ్ దట్ ఫాట్ విత్ ద టైగర్. స్వామి సెడ్ దట్ ఫాట్ విత్ ద టైగర్ ఏ వెరీ స్ట్రాంగ్ అండ్ గ్రోన్ అప్ పర్సన్ మైట్ హ్యావ్. సో చూడండి, ఇప్పుడు మనకు స్వామి సెడ్ దట్ మ్యాక్సిమం మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈ వర్డ్ తోటే స్టార్ట్ చేస్తాం. స్వామి సెడ్ దట్, స్వామి సెడ్ దట్ ఏం చెప్పాడు ఇక్కడ చూడండి. ఏ వెరీ స్ట్రాంగ్ అండ్ గ్రోన్ అప్ పర్సన్ మైట్, ఫస్ట్ సెకండ్ ఏంటి, ఏ వెరీ స్ట్రాంగ్ అండ్ గ్రోన్ అప్ పర్సన్ మైట్ హ్యావ్ ఫాట్ విత్ ద టైగర్. సో ఫస్ట్ ఆప్షన్ A, తర్వాత C, తర్వాత D, B. సో ACDB ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇది కూడా క్రిటికల్గా ఏమి ఇవ్వలేడు, చాలా చాలా ఈజీగా ఇచ్చాడు. ఇది ఒక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ లాగానే ఇచ్చాడు. సో మనకు ఇది కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్ వచ్చింది. 24 పేపర్ అంటేనే ఈజీ పేపర్. ద వౌండ్ టుక్ టైమ్ టు, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ద వౌండ్, వౌండ్ అంటే ఏంటి, గాయం. గాయం ఏంటి, టుక్ టైమ్ టు, టైం తీసుకున్నట్టు. దేనికి, గాయం దేనికి టైం తీసుకున్నా అంటే హీల్ అవ్వడానికి టైం తీసుకున్నా, నయం కావడానికి. సో హీల్ స్పెల్లింగ్ ఏంటి, HEAL, హీల్. సో ఇది కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్. హేల్, హేల్ అంటే తెలుసు కదా, ఇట్లా పొగడడం. హీల్, హీల్ అంటే మడిమ. ఇది వర్డ్ లేదు మనకు, హేల్. హీల్, హీల్ అంటే నయం అవ్వడం. వౌండ్స్ హీల్ అవుతాయి కదా, టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్ అంటాం కదా. సో అలా. నెక్స్ట్, పిక్ ద కరెక్ట్ సెంటెన్స్. దీంట్లో కరెక్ట్ సెంటెన్స్ అడిగాడు, ఒకసారి చూద్దాం మంచి. వి ఆర్ సారీ ఫర్ యువర్ లాస్. వి ఆర్ ఫర్ సారీ యువర్ లాస్. సో ఇది రాంగ్. ఎలా రాయాలి మరి కరెక్ట్ అంటే, వి ఆర్ సారీ అని రాయాలి. వి ఆర్ సారీ ఫర్ యువర్ లాస్ అని ఉండాలి. సో గ్రామటికల్గా ఇలా ఉంటే కరెక్ట్. వి ఆర్ సారీ ఫర్ యువర్ లాస్.
నెక్స్ట్ చూడండి ద కార్డ్, ఓకే ఇది కరెక్ట్ అనుకో. ఇది చూడండి ద స్టోన్ ఈస్ ఓపెన్డ్ మిడ్ నైట్ అంటిల్, ఇక్కడ ద స్టోర్ ఈస్ ఓపెన్డ్ అంటిల్ మిడ్ నైట్ అని రావాలి. ద స్టోర్ ఈస్ ఓపెన్ అంటిల్ మిడ్ నైట్ అంటే మిడ్ నైట్ వరకు. సో ఇలా రాస్తే ఇది కరెక్ట్. నెక్స్ట్ దీంట్లో వి ఈట్ ఇన్ మార్నింగ్ ద బ్రేక్ఫాస్ట్. సో మనం ఇలా అంటాం వి ఈట్ బ్రేక్ఫాస్ట్, వి ఈట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్, సో వాడు ఏం చేశాడు, వర్డ్స్ని అటు ఇటు ఇచ్చాడు మనకి. ఇవన్నీ చాలా సింపుల్ సెంటెన్స్. వి ఈట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ చాలా చాలా సింపుల్ సెంటెన్స్. ద స్టోర్ ఈస్ ఓపెన్ అంటిల్ మిడ్ నైట్ ఇది చాలా ఈజీ. వీఆర్ సారీ, మనం ఎప్పుడైనా సరే వీఆర్ సారీ, ఐఆమ్ సారీ అని అంటాం కానీ ఐఆమ్ ఫర్ సారీ అన్నాం కదా. సో ఇది కూడా చాలా ఈజీగా. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద కాటర్ పిల్లర్ టర్న్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ బటర్ఫ్లై. కాటర్ పిల్లర్ అనేది బటర్ఫ్లై లాగా దానికి అదే అవుతుంది, చేంజ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇది కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఐ డిడ్ నాట్ గో టు వర్క్ టుడే డాష్ ఐ వాస్ నాట్ కీపింగ్ వెల్. ఏమంటున్నాడు, ఐ డిడ్ నాట్ గో టు వర్క్ టుడే, నేను ఇవాళ వర్క్కి వెళ్ళలేదు. డాష్ ఐ వాస్ నాట్ కీపింగ్ వెల్, నేను బాగా లేను అంటున్నాడు. సో ఏం చెప్పాలి, మనం తెలుగులో ఏం చెప్తాం, నేను వర్క్కి వెళ్ళలేదు ఎందుకంటే నేను బాగా లేను. సో నార్మల్ మీనింగ్ ఏంటి, బికాస్. సో ఇది కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్. బికాస్ ఐ డిడ్ నాట్ గో టు వర్క్ టుడే బికాస్ ఐ వాజ్ నాట్ కీపింగ్ వెల్, నేను బాగా లేను అందుకనే నేను వర్క్కి వెళ్ళలేను అంటున్నాడు. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం. రవి డాష్ టు వర్క్ టుమారో, రవి డాష్ టు వర్క్ టుమారో. సో టుమారో వచ్చింది, చూద్దాం ఏమేమి వస్తాయి. టుమారో వచ్చిందంటే మనకు నార్మల్గా ప్రెజెంట్ టెన్స్ కావచ్చు లేకపోతే ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ చూడండి దాదాపు 3 ఫ్యూచర్లో ఉన్నాయి, ఒకటి గాన్ ఉంది. సో టుమారో వచ్చినప్పుడు వర్బ్ 3 అనేది అయితే అసలే రాదు, సో నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి విల్ బీ గోయింగ్, విల్ గోయింగ్, వాస్ గోయింగ్. టుమారో వచ్చింది కదా, వాస్ గోయింగ్ అనేది ఉంటుంది. సో రేపటి గురించి ఇది పాస్ట్ కాబట్టి ఇది అసలే కాదు, గాన్ కూడా కాదు. ఎందుకు, వర్బ్ 3 రావాలంటే కంపల్సరీ హ్యావ్, హ్యాజ్ ఇలాంటివి ఉండాలి కదా, హ్యాడ్, విల్ హ్యావ్ ఇలా ఉండాలి కదా. సో ఎవి లేవు కదా ఇక్కడ, సో ఇది కూడా కరెక్ట్ కాదు. సో విల్ గోయింగ్ ఒకటి, విల్ బీ గోయింగ్ ఒకటి. విల్ గోయింగ్ ఉంటుందా, విల్ తర్వాత ఏ వర్బ్ రావాలి, కంపల్సరీ విల్ తర్వాత వర్బ్ 1 రావాలి. సో ఇది కూడా రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ విల్ బీ గోయింగ్. రవి విల్ బీ గోయింగ్ టు వర్క్ టుమారో, రేపు వర్క్కి వెళ్తుంటాడు అని చెప్తున్నాడు. ద టీచర్ సేడ్ యూ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ. ఇక్కడ మనకు ఇండైరెక్ట్ స్పీచ్, వాడు చూడండి డైరెక్ట్ అడుగుతున్నాడు, ఇండైరెక్ట్ స్పీచ్కి చేంజ్ చేయమని అడుగుతున్నాడు. ద టీచర్ సేడ్ యూ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ. టీచర్ సేడ్ అన్నాడు, సో ఏమొస్తుంది మనకి, యూ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ. టీచర్స్ ఏం చేస్తారు మనకు, నార్మల్గా సజెషన్స్ ఇస్తారు కాబట్టి టీచర్ సజెస్ట్ మీ. సో దాన్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఒకటే సజెషన్ అని ఉన్నది, ఇక్కడనే డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. లేదు ఒక్కొక్కటి చూడాలనుకుంటే కూడా చూడొచ్చు. మరి ఏది ఎక్కడ మిస్టేక్ అయినా చూద్దాం. దట్ టీచర్ టోల్డ్ మీ దట్ ఐ హ్యాడ్ టు గాట్ అప్ ఎర్లీ. హ్యాడ్ టు గాట్ అప్ అన్నాడు, సో ఇది తప్పు. 2+ ఏమి ఉండాలి, 2+ ఎప్పుడు కూడా వర్బ్ 1 ఉండాలి. 2+ గెటప్ అని ఉంటే మేబీ ఇది కొంతవరకు కరెక్ట్. నెక్స్ట్ ద టీచర్ ఆస్క్స్ అన్నాడు, ఇక్కడ ఏంది సేడ్ ఉంది కదా, ఆస్క్స్ అని వస్తుందా, ఇది ఎప్పుడు వస్తుంది మనకు, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. సో ఇది కూడా రాంగే. ఇది చూడండి ద టీచర్ టెల్స్, ఇక్కడ కూడా టెల్స్ అన్నాడు, ఇది కూడా తప్పే. ఎందుకు, ఇక్కడ సేడ్ ఉంది కదా, సేడ్ ఉన్నప్పుడు టోల్డ్ రావాలి, టోల్డ్ దట్ అలా వస్తే ఇది టోల్ మీ దట్ వస్తే కొంచెం మనము కన్సిడర్ చేసేవాళ్ళం. సో ఇక్కడనే మిస్టేక్ ఉంది. చాలా ఈజీ చిన్న చిన్న మిస్టేక్స్ ఇచ్చాడు కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ద టీచర్ సజెస్టెడ్ మీ టు గెట్ అప్ ఎర్లీ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇమీడియట్లీ ఐఎమ్ గోయింగ్ టు కంప్లైంట్ టు ద పోలీస్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు చూద్దాం. ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇమీడియట్లీ ఐఎమ్ గోయింగ్ టు కంప్లైంట్ టు ద పోలీస్. చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. దాంట్లో కరెక్ట్ పంక్చుయేషన్ ఏంటి అని అడిగాడు. సో చూద్దాం. ఇఫ్ తోటి వచ్చినప్పుడు మనం ఏంటి, ఫస్ట్ మనకి సరే పంక్చుయేషన్ మార్క్స్లో అన్నీ చూసుకోవాలి. ఫస్ట్ ఇఫ్ మనము క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి, యూజ్ చేశాడు, అన్నిట్లలో క్యాపిటల్ లెటర్ యూజ్ చేశాడు.
అండ్ ఇఫ్ తోటి ఒక సబార్డినేట్ క్లాస్ అయిపోయాక మనం ఏం చేయాలి, కంపల్సరీ కామా యూజ్ చేయాలి. ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇమీడియట్లీ అంటే ఇక్కడికి ఒకటి అయిపోయింది కదా. ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇమీడియట్లీ అంటే నువ్వు వెంటనే ఆగిపోకపోతే, ఇక్కడికి ఒక సబార్డినేట్ క్లాసు, ఇది ఒకటి మెయిన్ క్లాస్. ఐఎమ్ గోయింగ్ టు కంప్లైంట్ టు ద పోలీస్, ఇది ఒక మెయిన్ క్లాస్. సో ఇక్కడ ఒక కామా పెట్టాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కామా ఉంది, ఇక్కడ కామా లేదు, ఇది కాదు. ఇఫ్ యూ డోంట్ స్టాప్, ఇక్కడ ఆగిపోయింది కామా, ఇది కూడా కాదు, దీంట్లో ఉంది. అండ్ దీంట్లో చూడండి, దీంట్లో ఇక్కడ ఇమీడియట్లీ ఇక్కడ కామానే లేదు. చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇమీడియట్లీ ఐఎమ్ గోయింగ్ టు కంప్లైంట్ టు ద పోలీస్. మనకి ఎప్పుడైనా సరే ఇఫ్ కండిషనల్స్ వచ్చినప్పుడు సబార్డినేట్ క్లాస్ అంటే ఒక హాఫ్ మీనింగ్ ఇచ్చే క్లాస్ అయిపోయినప్పుడు వెంటనే కామా పెట్టి తర్వాత మెయిన్ క్లాస్ రాయాలి. ఈ కామా పెట్టకపోతే తప్పు. సో అది పంక్చుయేషన్ మార్క్స్. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. A person who seeks to promote the welfare of others, especially by donating money to good causes. ఏమంటున్నాడు, వాళ్ళని ఏమంటారో అని అడుగుతున్నాడు. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇచ్చాడండి. ఏ పర్సన్ హూ సీక్స్ టు ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ అంటే వేరే వాళ్ళ సంక్షేమం కోసం చూసేవాళ్ళు, ఎస్పెషల్లీ బై డొనేటింగ్ మనీ టు గుడ్ కాసెస్, మంచి రీజన్స్ కోసం, మంచి మంచి కారణాల కోసం మనీని డొనేట్ చేసే వాళ్ళను ఏమంటారు, ఫిలాంథ్రఫిస్ట్ అంటారు. సో ఇది 10th క్లాస్లో మనకు డైరెక్ట్ ఉంది వర్డ్. మనము వర్డ్స్ చూసి అసలు ఉండవు అని అన్నట్టు అనుకుంటాం, కానీ కాదు. మీరు ఫస్ట్ ఏంటంటే 10th క్లాస్ వరకు ఉన్న వొకాబులరీ అంతా చదవగలిగితే చాలా వరకు ఆన్సర్స్ చేయగలుగుతారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఉంది, డైరెక్ట్ వొకాబులరీలో ఉంది. సో అక్కడ నుంచి చూసుకోవచ్చు. అంటే మనకు మనీ అంటే ఎలాంటి అంటే మంచి కోసం మనీని డొనేట్ చేసే వాళ్ళని ఏమంటారు, ఫిలాంథ్రఫిస్ట్ అంటారు. మీకు బెనిఫిషియర్ అంటే తెలుసు కదా, మనం మనీ అంటే మన ఎవరికైనా ఇస్తాం అనుకోరి, నార్మల్ ఇస్తే అంటే అప్పుగానో ఏదో ఇస్తాం అనుకోరి, మనం పంపిస్తుంటే వాళ్ళని బెనిఫిషియరీ అంటాం. బయ్యర్ కొనేవాళ్ళు ఇన్హెరిటర్ అంటే వారసత్వంగా వచ్చినప్పుడు వాళ్ళని ఇన్హెరిటర్ అంటారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫిలాంథ్రఫిస్ట్. ఇది కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్. హీ హ్యాస్ బీన్ రీడింగ్ డాష్ 3 o'clock సిన్స్ 3 o'clock. మన 4th 5th స్టాండర్డ్ పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు అండి. పర్టికులర్ టైం ఇచ్చాడు, పర్టికులర్ టైం ఇచ్చినప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం, పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ యూజ్ చేస్తాం. ఇవి రెండే కదా, హీ హ్యాస్ బీన్ రీడింగ్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ వచ్చినప్పుడు సిన్స్ ఆర్ ఫర్ ఇవి రెండే యూజ్ చేస్తాం. సిన్స్ కానీ ఫర్ కానీ యూజ్ చేస్తాం. సిన్స్ ఏమో పర్టికులర్ టైం ఇట్లా కరెక్ట్గా టైం చెప్పినప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం. ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ 3 months, ఫర్ 4 months, ఫర్ 10 minutes ఇలా. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ సిన్స్. ఐడెంటిఫై ద వర్డ్ విచ్ ఈజ్ కరెక్ట్ ప్లూరల్ ఫామ్. కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఏంటి అని అడిగాడు. సో చూద్దాం. ఇక్కడ కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్ అడిగారు. ప్లూరల్ ఫామ్స్ చూడండి ఒకసారి. ఈ కరెక్ట్ ఆప్షన్ కాకుండా ఫొటోస్, మీకు స్పెల్లింగ్ తెలుసు కదా, PHOTOS ఫొటోస్. సో ఇక్కడ TOUS ఇచ్చాడు, ఇది రాంగే. నైఫ్స్ అంటారు, కాదు. నైఫ్ అంటే కత్తి కదా, KNIVES నైఫ్స్, కత్తులు కదా. ఫూట్స్ అంటామా, కాదు. ఫీట్ అనాలి. ఏమనాలి, ఫీట్. ఫూట్ అనేదేమో సింగులర్ అంటే పాదాలు అన్నప్పుడు మనం ఏమనాలి, ఫీట్ అనాలి. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ పొటాటోస్. సో ఇంతవరకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి కదా. మనము మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మళ్ళీ వాటికి సపరేట్ వీడియోనే చేసుకుంటాం. అండ్ ప్యాసివ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా సపరేట్ వీడియో చేసుకుంటాం. ఈ క్వశ్చన్ పేపర్లో అసలు అంటే ఒక మార్క్ పోవడానికి ఎక్కడ కూడా హోప్ లేదు. చాలా చాలా ఈజీ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. సో మీకు ఇలాంటి పేపర్ వచ్చి మీకు ఎక్కువ మార్కులు వస్తే మీరు కూడా చాలా అదృష్టవంతులే. కానీ అందరికీ ఎక్కువ మార్కులు వస్తే మళ్ళీ అట్లా కూడా కాంపిటీషన్ పెరుగుద్ది. అందరూ టాప్లోనే ఉంటే మళ్ళీ అట్లా కూడా కాంపిటీషన్ పెరుగుద్ది కదా. సో పేపర్ కొంచెం బెటర్ మోడరేట్గా కానీ టఫ్ వస్తేనే మీకు బెటర్గా టాలెంట్ బయటపడుతుంది. ఓకే, విల్ ఎండ్ దిస్ క్లాస్.